ప్రజా రాజ్యం. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, ఆరంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. పవన్ కళ్యాణ్ అంటే నేనే, నా పేరు పవన్ కళ్యాణ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి స్థాపించినటువంటి ప్రజారాజ్యం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ గతిని మార్చేసిన సంగతి మనం ఇక్కడ మర్చిపోకూడదు. నిజానికి ఆ ఎన్నికల్లో పీఆర్పీ ఆశించిన మేరకు సీట్లు గెలుచుకోలేదు. మొత్తం 294 స్థానాలున్న అసెంబ్లీలో కేవలం 18 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. కానీ 16.32% ప్రభుత్వ వ్యతిరేక ఓటును గణనీయంగా చీల్చడం ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీ విజయానికి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావడానికి ఇక్కడ పరోక్షంగా దోహదం చేసింది. ఆ తర్వాత మొత్తానికే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ్యసభ సీటును, కేంద్రంలో మంత్రి పదవిని ఇక్కడ కానుకగా పొందారు. అయితే ఇక్కడ తిరుపతి వేదికగా లక్షల మంది అభిమానుల సమక్షంలో కోట్ల మంది టీవీల ముందు వీక్షిస్తుండగా 2008 ఆగస్టు 26న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పేరును, అజెండాను ప్రకటించగా లక్షల మంది మద్దతుగా నిలిచారు. అప్పుడున్న రాజకీయ సమీకరణాలు, వైఎస్ఆర్ వైభవం ఉన్నప్పటికీ కూడా ప్రజారాజ్యం ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడ చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్సే ఇచ్చింది. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి 156 సీట్లు, టీడీపీకి 92, ప్రజారాజ్యం పార్టీకి 18, టీఆర్ఎస్ పార్టీకి 10 సీట్లు వచ్చాయి. మిగిలిన పార్టీల సంగతి పక్కన పెడితే ప్రజారాజ్యం తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి 18 సీట్లు సాధించడం ఇక్కడ చిన్న విషయం కాదనే కామెంట్లు కూడా అప్పట్లో వినిపించాయి. అప్పట్లో యువరాజ్యం అంటూ కూడా సపరేట్గా ఉండేది. అయితే ప్రజారాజ్యం గెలుచుకున్నటువంటి స్థానాల్లో ఏపీలో ప్రధానంగా భీమిలి, గాజువాక, అనకాపల్లి, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, నెల్లూరు సిటీ వంటి కీలక స్థానాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా నాటి రాజకీయ పరిస్థితిలో, అధినేతకున్న ఆలోచనలో కారణాలు ఏవైనా సరే 2011 ఫిబ్రవరి 6న ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తున్నామని చెప్పి చిరంజీవి ప్రకటించారు. దీంతో అతి తక్కువ సమయంలో తిరుపతిలో ఉదయించినటువంటి సూర్యుడు అస్థినలో అస్తమించాడని చెప్పి కామెంట్లు వినిపించాయి. అయితే ఆ బాధ నుంచి వీలైనంత తొందరలోనే తేరుకున్న వారు కొందరైతే ఇప్పటికీ తేరుకోలేని వారు కూడా ఉన్నారని చాలామంది అంటుంటారు. ఏదేమైనా నాయకులకు, కార్యకర్తలకు ఏ మార్చకుండా కుండ బద్దలు కొట్టేశారు చిరంజీవి. కట్ చేస్తే 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. విద్య, వైద్యం మెరుగుపరచడం, చట్టాల అమల్లో అందరికీ సమన్యాయం, ప్రజాధనం వ్యయానికి కాపలా కాస్తామని, డబ్బుకు అమ్ముడుపోని సమాజమే లక్ష్యమంటూ ఆయన ఆవిర్భావ సభలో ప్రసంగించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల కూడా ఓడిపోయారు. అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాట పటిమ చూపారు. వారాహి వాహనంపై ప్రచారము చేశారు. బీజేపీ, టీడీపీ కూటమిలో చేరి సూపర్ విక్టరీ సాధించారు. అధికారంలోకి వచ్చారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రిగా ఉన్నారు. తనదైన పాలన అందిస్తూ, సమస్యలపై స్పందిస్తూ, మరోవైపు సినిమాల బాధ్యతలను చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ 2019, 2024 మధ్య అధికారంలో ఉన్న పార్టీ అధినేత చేసిన తప్పే ఇక్కడ పవన్ చేస్తున్నారు అనే ఒక చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైందని తెలుసు. దానికి ప్రధాన కారణం ఏంటంటే అటు పార్టీని కానీ ఇటు కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ప్రధానంగా పార్టీ పునాదులు బలపరిచే పనులు పూర్తిగా విస్మరించారని చెబుతున్నారు. తనకు కూటమిలో మనుగడే ముఖ్యంగా పవన్ తీరు ఉంటుందని చెప్పి పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలపరుచుకునే ఆలోచన ఆయన చేయడం లేదనే చర్చ ప్రధానంగా ఆయనకు అత్యధిక బలమున్నటువంటి చెప్పే విషయమైనటువంటి ఏవైతే ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే మొదలైందని కూడా చెప్తున్నారు. అందుకు ఇటీవలి కాలంలో తెరపైకి వచ్చిన పలు ఉదాహరణలను గుర్తుకు తెస్తున్నారు. ఇందులో భాగంగా తనకు రాజకీయంగా బ్రేక్ ఇచ్చిన పిఠాపురంలో పవన్ మార్క్ అభివృద్ధి కనిపించడం లేదనే కామెంట్లు అప్పుడే మొదలయ్యాయని అంటున్నారు. అయితే వర్మను అడిగితే ఈ విషయంపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. అయితే పిఠాపురంలో పవన్ నుంచి చాలా ఆశిస్తుందని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. పిఠాపురాన్ని నిలుపుకోవాలని కూడా చెబుతున్నారు. ఇక తాజాగా జనసేన పార్టీ అధిష్టానం నుంచి కార్యకర్త వరకు పొత్తు ధర్మాన్ని పాటిస్తుంటే టీడీపీలో అది ఎక్కడా కనిపించడం లేదని చెప్పి ఆ పార్టీ సీనియర్ నేత,
మాజీ ఎమ్మెల్యే అయినటువంటి టీవీ రామారావు విమర్శించారు. ఈ విషయంలో కూటమి పెద్దలుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని కోరారు. పరిస్థితి ఇలాగే ఉంటే గనక రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు తేడా కొట్టేస్తాయని కూడా చెప్పారు. ఇది టీవీ రామారావు ఆవేదన అవ్వచ్చు, వాస్తవం కూడా అవ్వచ్చు. మరో కోణంలో చూస్తే అవాస్తవం కూడా అవ్వచ్చు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆందోళన కూడా అయి ఉండొచ్చు. అది ఆయన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనైనా అయి ఉండొచ్చు, పార్టీ ఫ్యూచర్ గురించి అయినా అయి ఉండొచ్చు. అయితే టీవీ రామారావుకు ఏం పోతుంది చెప్పండి? జనసేన పోతే మరో పార్టీ. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి అది కాదు కదా. ఆయన పార్టీ అధినేత. ఆయన ఒక్కడి భుజాలపై కార్యకర్తలను, అభిమానులను కలుపుకుంటూ నిలుపుకున్న పార్టీ ఇది. దాని మేలు కోరి ఒక సీనియర్ నేత చెబితే వెంటనే ఆయనను సస్పెండ్ చేయడం వల్ల అటు నేతలకు, ఇటు కార్యకర్తలకు, మధ్యలో రాజకీయ ప్రత్యర్థులకు, ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయన్నది డిప్యూటీ సీఎంకి అర్థం కాకపోతే ఎలా? ఇప్పుడు ఈ చర్చే అటు జనసేన శ్రేణుల్లోనూ, ఇతర పార్టీల్లోనూ, రాజకీయ విశ్లేషకుల్లోనూ వినిపిస్తుందని తెలుస్తుంది. అయితే దీనివల్ల పార్టీ పునాదులు పాడైపోతాయనే విషయం మర్చిపోకూడదని కూడా గుర్తు చేస్తున్నారు. 2019-24 మధ్య వైసీపీ కార్యకర్తలు, పలువురు నేతలు గురైన అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలని కూడా సూచిస్తున్నారు. లేని పక్షంలో ఇబ్బందులు తప్పవని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేడు బీజేపీలో ఎంతో విలువ ఇస్తుందంటే దానికి కారణం జనసేనకు పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలే అని పవన్ గుర్తుంచుకోవాలని, ఒక్కసారి ఆ నెంబర్ గనక తగ్గితే మోడీ అపాయింట్మెంట్ వరకు ఎందుకు కానీ అస్థినలో చోటా నాయకులు సైతం కనీసం ఫోన్ కూడా ఎత్తరనే విషయం చాలామంది నాయకుల చరిత్రను చూసి తెలుసుకోవాలని చెప్పి కూడా పలువురు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢంధకారం, ఆరంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. పవన్ కళ్యాణ్ అంటే నేనే, నా పేరు పవన్ కళ్యాణ్.